నమస్తే అండి. నేను ఈ వీడియోలో లావుగా అధిక బరువుతో బాధపడే స్త్రీల గురించి, వాళ్ళు ఎదుర్కొనే కామెంట్స్ గురించి, వాళ్ళు పడే మానసిక క్షోభ గురించి నేను ఈ వీడియో చేయాలని అనుకుంటున్నానండి. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ఒళ్ళు వచ్చేస్తుంది, లేకపోతే థైరాయిడ్ వల్ల ఒళ్ళు వచ్చేస్తుంది, లేకపోతే విపరీతమైన స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల, ఎక్కువ వర్రీస్ వల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్ మెడిసిన్స్ విపరీతంగా వాడటం వల్ల కూడా లావ్ అయిపోతూ ఉంటారు. లేకపోతే వంశపారంపర్యం వల్ల కొంతమంది కూడా జీన్స్లో తేడా ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరు లావు ఉంటే అదే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. కానీ ఈ లావుగా ఉండాలని ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ కావాలని అనుకోరు. కానీ ఒక్కసారి ఒళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఫుడ్ మానేసినా, ఎంత కంట్రోల్ చేసినా, ఎంత ఎక్సర్సైజులు చేసినా వాళ్ళు సన్నపడతాం అనేది అసాధ్యం. అప్పటికే విపరీతంగా లావు అయిపోయి వాళ్ళు ఎంతో ఫీల్ అవుతూ, గిల్టీగా ఫీల్ అవుతూ చాలామంది బాధపడుతూ ఉంటారు. మేము సన్నంగా అవ్వాలని చెప్పి తినే తిండి కూడా సరిగ్గా తినకుండా అష్టకష్టాలు పడుతూ ఉంటారు. ఒక పక్కన దానికి చాలదన్నట్టుగా నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే వారు ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడే, శుభ్రంగా తింటుంది, ముప్పొద్దులో తింటుంది, భర్త సంపాదిస్తున్నాడు, దీనికి పని పాట లేదు, శుభ్రంగా తింటుంది అని కామెంట్ చేసుకుంటూవేనా మన సంస్కారం? మన ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళు, మన తోబుట్టు కానీ, మన తల్లి కానీ, లేకపోతే మన తోబుట్టువులు అయి ఉండొచ్చు, మన కడుపున పుట్టిన పిల్లలు అయి ఉండొచ్చు, మనకు కావాల్సిన వాళ్ళు అయితే సరిగ్గా తిండి తినరమ్మా మా పిల్లలు, అదే మనకు కావాల్సిన పర్సన్ గురించి, సరిగ్గా తిండి తినరమ్మా, ఇది మా ఇద్దరు వాళ్ళు వచ్చేస్తుంది, లావుగా ఉన్న వాళ్ళు అందరూ తిండి తినేస్తారంటారు, కానీ సన్నంగా ఉన్న వాళ్ళు ఫుల్గా తింటారు, వాళ్ళకి ఒళ్ళు రాదు, కానీ లావుగా ఉన్న మా ఇంట్లో మా అమ్మాయి ఒళ్ళు వచ్చేస్తుందమ్మా అని చెప్పి మన ఇంట్లో వాళ్ళ గురించి అయితే ఒక్కలా మాట్లాడతాం. బయట వాళ్ళ గురించి అయితే ఫుల్గా తింటుందమ్మా, పని పాట ఏముంది, భర్త పట్టుకొస్తున్నాడు, ముప్పొద్దులు తింటుంది అని చెప్పి నెగిటివ్ కామెంట్స్తో అవతల వాళ్ళని చిత్రవద చేస్తాం. మనకైతే ఒకలా మాట్లాడతాం, అవతల వాళ్ళ గురించి అయితే ఇంకా విమర్శించి మాట్లాడతాం. ఎంతవరకు కరెక్టు అంటే వాళ్ళు ఆల్రెడీ లావుగున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను లావుగా ఉన్నాను కదా, నేను ఈ విపరీతంగా బరువుతో ఇబ్బంది పడుతున్నాను అన్న ఈ లావుగా ఉండటం పాటు వాళ్ళకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఆ బాడీకి వచ్చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాళ్ళు మీరు చాటుమాట మాట్లాడే నెగిటివ్ కామెంట్స్ గురించి బాధపడుతూ అవస్థలు పడుతూ ఉంటారు. మనకి లావుగా ఉన్నామా, సన్నంగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, ఇది కాదు కావాల్సింది. మన మనసు అందంగా ఉండాలి, మన ఆలోచనలు అందంగా ఉండాలి, మన బుద్ధి అందంగా ఉండాలి, 10 మందికి సేవ చేసే హెల్పింగ్ నేచర్ ఉండాలి. అంతేగాని లావుగా ఉన్నారని, నల్లగా ఉన్నారని చెప్పి ఒకళ్ళని కామెంట్స్తో, మన మాటలతో గుచ్చి చంపడం అనేది ఎంతవరకు కరెక్టు? సన్నంగా ఉన్న స్త్రీల కన్నా లావుగా నిండుగా ఉన్న ఆడవారు చక్కగా తయారవి వారు కట్టే సారీ ఎంత తక్కువ రేట్ చేయరైనా సరే చాలా ఉందాగా, చాలా అందంగా కనిపించాలంటే బొద్దుగా ముద్దుగా లావుగున్న లేడీస్కే సారీ ఎంతో నిండుగా ఉంటుంది. 10 మందిలో నిండు కుండలా కనిపించాలంటే అందమైన స్త్రీలు ఎవరంటే లావుగున్న స్త్రీలే. కానీ మనము రంగు గురించి, రూపం గురించి, లేకపోతే లావుగా ఉన్నారని గురించి గుచ్చి మాట్లాడే ముందు మన ఇంట్లో ఇదే సమస్య ఉంటే మనము ఇలా మాట్లాడతామా? కాదు కదా. ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరి మనసును గుచ్చి మాటలతో పొడిచి ఇబ్బంది పెట్టే కన్నా మన ఇంట్లో లావుగున్న వారిని గురించి అయితే మనం ఎలా ఆలోచిస్తామో అవతల వాళ్ళ గురించి కూడా అదే ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్.